ఈరోజు స్పెషల్ వచ్చి చికెన్ కర్రీ. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి చేశాను. ఇన్స్టెంట్ పరోటా చేసి వేపేసి ఒకవైపు చికెన్ కర్రీ చేస్తే ఇలా హాఫ్ అయ్యి హాఫ్ మిగిలింది అనమాట. పీసెస్ అన్నీ అయిపోయి గ్రేవీ మిగిలింది, కానీ పర్లేదు, చాలా బాగా కుదిరింది ఈరోజు. ఇది నా స్పెషల్ చికెన్ ఫ్రై. చికెన్ వేసి కొంచెం పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసి కొంచెం గీ వేసి రోస్ట్ చేస్తే భలే ఉంటుంది. ఫ్రై కాదు, ఇది రోస్ట్ అన్నమాట. ఇంకా కావాలంటే ఇంకొంచెం వేపి కొంచెం బ్లాక్ కలర్ తెప్పించచ్చు. చూసారా, చాలా తక్కువ ఆయిల్ వాడతాను, అలానే ఆయిల్ పోసేసి చేయను. వంట తొందరగా అయిపోయిందని చెప్పి మా మమ్మీ ఈరోజు సేమియా చేయమంటే సేమియా చేశాను. వేడిగా ఉంది, వాటర్ పోసి చల్లారబెడుతున్నాను. ఇప్పుడు తినేసి కొంచెం బయట పని ఉంది, వెళ్ళాలి. బాగా కుదిరింది, టేస్ట్ చేశాను జస్ట్. సేమియాలోకి జీడిపప్పులు చూసారా, ఈ కలర్లో ఉంటే పర్ఫెక్ట్గా ఎంత బాగుంటే అంత టేస్టీగా ఉంటాయి. మాడిపోయిన వైట్గా ఉన్నా మనకి ఎక్కదు. సేమియాలో వేసుకునే జీడిపప్పు, సేమియా. ఇంకా చిక్కబడిపోతే కలపడానికి కొంచెం పాలు పక్కన పెట్టాను. వార్చిన అన్నం వేడిగా ఉంది. లాస్ట్లో మటన్ కర్రీ. మామూలుగా అయితే మటన్ కర్రీ మా మమ్మీ చేస్తారు, ఈరోజు నేను చేస్తాను అనమాట. సేమ్ మమ్మీ రెసిపీయా, ఎప్పుడు ఎలా చేస్తారో అలాగే చేశాను కాబట్టి ఎప్పుడు ఎలా వస్తుందో అలాగే వచ్చింది. చాలా టేస్టీగా, స్మెల్ అదిరిపోతుంది. ఈరోజుకి ఇంతే.